నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఒక విద్యావేత్త, అలాగే ఆధ్యాత్మికవేత్త. డాక్టర్ ఎన్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆ తర్వాత తార. ఇక్కడ ఇద్దరు తారలు ఉన్నారని చెప్పా. ఒక తారేమో బృహస్పతి భార్య తార. బృహస్పతి అంటే దేవగురు, ఆయన భార్య తార. ఇంకొక తారేమో వాలి భార్య తార. ముందర బృహస్పతి భార్య తార గురించి చెప్పుకుందాం. ఈ బృహస్పతి భార్య తార, బృహస్పతి అంటే తెలుసు కదా, పెద్ద గ్రహం, గురుగ్రహం. గురువు అంటాం ఆయన్ని. దేవతలకి అందరికీ ఆయన గురువు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అయితే బృహస్పతి దేవతల గురువు. ముందరే దేవతలు ఇద్దరు ఒకే చోట పాఠాలు నేర్చుకుని వచ్చి దేవతల గురువు స్థానం ఖాళీగా ఉందని బృహస్పతి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా అవకాశం ఇంకోటి ఏమీ లేక తప్పనిసరిగా రాక్షసుల గురువుగా శుక్రుడు వెళ్ళాడు. ఇది అక్కడ సెట్టింగ్ అంతా. ఈ రకంగా బృహస్పతి దేవతల గురువు, ఈయన భార్య తార. ఈయన ఎప్పుడు చూసినా ఏదోటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, వీటన్నిటిలో ఉండి భార్యను పట్టించుకోడు. భార్యను పట్టించుకోకపోయేసరికి ఆ భార్యకేమో మరి సహజమైన కోరికలు ఉంటాయి. అదే సమయంలో చంద్రుడు బృహస్పతి దగ్గర శిష్యుడుగా వచ్చి చేరాడు. అసలు గురుపత్ని సంగమం చాలా దోషం. గురుపత్ని తల్లితో సమానం. ఆ దోష కార్యక్రమం అక్కడ జరిగింది మొత్తానికి. ఎందుకో అలా జరగాల్సింది జరిగింది. అది ఎందుకు జరగాల్సిందో కూడా చెప్పుకుందాం. అక్కడ చంద్రుడు వచ్చి చేరాడు. అసలు ఆ చంద్రుడు అంటే అందంగా ఉండేటటువంటి వాడు కదా, చందమామ అనగానే. అలాంటి పూర్ణచంద్రుడు వచ్చి చేరంగానే ఈ తార నెమ్మదిగా బృహస్పతి దగ్గర నుంచి, బృహస్పతి పట్టించుకోవట్లా, చంద్రుడి వైపుకి జరిగింది. వీళ్ళ ఇద్దరి సమాగమంతో ఆవిడకి గర్భం వచ్చింది. ఆవిడ ఎప్పుడైతే గర్భం దాల్చిందో బృహస్పతి కోపించాడు. కోపించి అసలు నేను నీతో ఎప్పుడు కలవలేదు, ఇలా ఎలా జరిగింది అంటాడు. అనేసరికి అందరిని పిలిచాడు. దేవతలు, ఋషులు అందరూ వచ్చి ఒక తీర్పు చెప్పడానికి అందరూ ఒక సదస్సులాగా ఏర్పడి దాంట్లో కూర్చున్నారు అందరూ. అక్కడ చెప్పినప్పుడు అందరూ కలిసి ఏమని చెప్పారంటే, ఈవిడ తార చెప్పిన దాని ప్రకారం ఆ గర్భస్థ శిశువు చంద్రుడిదే, బృహస్పతిది కాదు. ఆవిడ ఒప్పుకుంది. వీళ్ళ ముగ్గురు కూడా నిజాలు ఒప్పుకున్నారు. కనుక తండ్రికి ఎప్పుడు సంతానం తండ్రికి చెందుతుంది. అంటే ఆ రోజుల్లో రూల్స్ ప్రకారం. ఇప్పుడేమో మన చట్టాల ప్రకారం చిన్న వయసులో పిల్లలు తల్లికి చెందాలి, తర్వాత తండ్రికి చెందుతారు అని చట్టాలు వచ్చినాయి. కనుక ఆ రకంగా అప్పుడు ఉన్న చట్టాల ప్రకారం తండ్రికే చెందాలి శిశువు. కనుక ఎవరినైతే కంటావో కన్నాక వాడిని, వచ్చిన పిల్లవాడిని చంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ నువ్వు బృహస్పతి దగ్గరికి వచ్చేయాలి అని తీర్పు చెప్తారు. అందరూ ముగ్గురు ఒప్పుకుంటారు. ఇక అది పెద్దల తీర్పు, కాదని లేని విషయం, ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఈవిడ బుధుడిని కంటుంది. అప్పుడు బుధుడు మళ్ళీ ఇంకో గ్రహం. బుధుడిని కని చంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ తను వచ్చి బృహస్పతి దగ్గర ఉంటుంది. వీటన్నిటి మధ్యన ఈవిడికి ఎటువంటి దోషం రాకుండా వీళ్ళందరూ కలిసి ఆవిడికి ఒక వరం ఇస్తారు. కనుక ఆవిడ మళ్ళీ తను ఎప్పటికప్పుడు కన్యలాగానే వచ్చేసింది మళ్ళీ ఇక్కడికి. ఆ రకంగా జరిగింది అది. ఇక్కడ మనం సెలెస్టియల్ గా చెప్పుకుంటే మామూలుగా మనకి అంతరిక్షంలో గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ప్లానెట్స్, స్టార్స్ ఉన్నాయి కదా. సో గురు గ్రహం అంటే జూపిటర్. ఈ జూపిటర్ దగ్గర ఒక స్టార్ ఉంది, దగ్గరికి తార, ఒక స్టార్ ఉంది. ఇవి రెండు కలిసి ఉండంగా దేని ఆర్బిట్ లో అవి తిరుగుతూ ఉంటాయని తెలుసు కదా అన్ని. ఈ ఆర్బిట్ నెమ్మదిగా అది చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, అంటే మూన్ దగ్గరికి వెళ్ళింది. ఆ మూన్ ఈ స్టార్ కలిసి ఘర్షించాయి. అంటే కాస్త రాపిడ్ జరిగింది. జరగటం వల్ల ఉల్కాపాతంలాగా కొన్ని వస్తాయి కదా, గ్రహ శకలాలు వచ్చి మళ్ళీ కొత్త గ్రహాలు పుడతాయి కదా. అలా బుధ గ్రహం పుట్టింది. అయ్యాక మళ్ళీ ఆర్బిట్ లో తిరుగుతూ ఈ స్టార్ వచ్చేసి మళ్ళీ ఒరిజినల్ ప్లేస్ కి వచ్చేసి మళ్ళీ జూపిటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి అంటే అలా తిరుగుతూ ఇక్కడ జూపిటర్ ఉంటే, ఇక్కడ మూన్ ఉంటే, ఇక్కడి నుంచి వెళ్ళి మూన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తర్వాత బుధుడు వచ్చాక ఈ బుధుడు దగ్గర నుంచి మళ్ళీ బృహస్పతి దగ్గరికి వచ్చేసింది స్టార్. ఇది ఈ కథ సైంటిఫిక్ గా చెప్పుకుంటే. మరి దానికి కూడా అందరికీ ఉన్నాయి కదా మనకి ఇలాంటివి. కనుక మనం చెప్పుకుంటూనే ఉంటాం, రెండు కట్టుకుంటే ఇంకోటి మూడో నక్షత్రం పుట్టింది, ఇలాంటివి చెప్పుకుంటాం కదా. అలాంటిది ఇది. కనుక ఈ రకంగా ఆ తారకి ఈ పెద్దలందరూ కలిసి మళ్ళీ, అంటే గురువు అభ్యంతరం పెడతాడు. అసలు చంద్రుడు చేసిన తప్పేమిటి, గురుపత్ని సంగమం చెయ్యొచ్చా అని అదొకటి. మరి ఈవిడని మళ్ళీ నేను ఎలా, అంటే వీళ్ళు కొన్ని మళ్ళీ కార్యక్రమాలన్నీ చెయ్యాలి కదా, వాటన్నిటికీ వాళ్ళ పాతివ్రత్యం ఉండాలి కదా. ఆ యజ్ఞాలు, యాగాల పక్కన కూర్చోటానికి వాళ్ళకు కూడా అర్హత ఉండాలి కదా. అప్పుడు అందరూ కలిసి ఈ వరం ఇస్తారు. ఇది జరిగింది. ఆ తర్వాత ఇంకొక తార, ఆవిడ వాలి భార్య తార. వాళ్ళు వానరులు అవటం వల్ల వాళ్ళ వంశంలోనే ఒక ఆచారం ఏంటంటే, ఇప్పటికే అది మన పంజాబ్ లో కూడా ఈ ఆచారం ఉంది.
ఇంట్లో ఎవరైనా అన్నదమ్ముల్లో ఒకడు పోతే ఆవిడ పిల్లలు ఆవిడ ఉంటారు కదా, మరి వాళ్ళ కేర్ ఎవరు తీసుకుంటారు? తర్వాత భర్త పోయాడు కనుక తప్పనిసరిగా బావగారో మరిది గారో దేవర న్యాయం అంటారు దీన్ని. ఈ దేవర న్యాయం కిందే భారతంలో వేదవ్యాసుడి వల్ల వాళ్ళు ముగ్గురు తల్లులయ్యారు. దేవర్ అంటే మరిది అని తెలుసు కదా ఇప్పుడు. అంటే అటు బావగారు కానీ మరిది కానీ ఎవరైనా సరే సాధారణంగా చిన్నవాళ్ళకే ఎక్కువ హక్కు. ఎందుకని? వీళ్ళు ఎక్కువ కాలం ఉంటారు, పెద్దవాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఇదే సమస్యగా. కనుక దేవర న్యాయం అనేది దీనికి పేరు, ఈ న్యాయానికే అది పేరు. ఇదంటే ఇది ఆ రోజుల్లో చట్టానికి, ఆ రోజుల్లో రూల్స్ కి రెగ్యులేషన్స్ కి లోబడి ఇది కరెక్టే. కనుక భర్త చనిపోతే ఆవిడ మరిదితో ఉండొచ్చు. ఈ వాలి సుగ్రీవుడు కలిసి ఒక పెద్ద యోధుడితో యుద్ధానికి వెళ్తారు, అందరూ సైన్యంతో సహా. అక్కడ వాలి చనిపోయాడు అనుకుని సుగ్రీవుడు మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. చనిపోయాడు అనుకున్నాక ఇతను పట్టాభిషేకం చేసుకుంటూ తారను కూడా తన పక్కనే భార్యగా, అసలు భార్య రుమ ఆవిడ ఉంటుంది, పట్టమహిషిగా రుమే ఉంటుంది, కానీ ఈవిడ కూడా భార్య పక్కన ఉంటుంది. చాలా గొప్ప మంత్రాంగవేత్త తార. వాలి భార్య తార ఎంతో గొప్ప మంత్రాంగవేత్త. తార మాట విని సుగ్రీవుడు బతికిపోయాడు, తార మాట వినక వాలి చచ్చిపోయాడు. అది కూడా మనకి రామాయణంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ రకంగా తర్వాత వాలి నేను చనిపోలేదు అని వెనక్కి వస్తాడు కదా, వెనక్కి వచ్చి నా భార్యని ఇలా నేను బతికుండంగా తప్పది, బతికుండంగా చచ్చిపోయాడు అనుకుని చేశాడు. ఇది బతికుండంగా ఇలా చేస్తావా అని చెప్పి తమ్ముడు భార్యని లాక్కునేశాడు. తీసుకుని వీళ్ళిద్దరిని తను కూర్చోబెట్టుకుని సుగ్రీవుడిని దేశం నుంచి ఎడగొట్టాడు. పైగా అసలు చంపుతానని వెంటబడ్డాడు కదా. సుగ్రీవుడు ఎన్నెన్నో చోట్ల తిరిగి తిరిగి వచ్చి చివరికి ఆ కొండ మీద ఋషిముఖం మీద చేరుకున్నారు వాళ్ళు. అక్కడైతే రాడు వాలి అని. ఇది జరిగింది. అంటే ఏంటి? వాలి ఒకప్పుడు తార, ఒకప్పుడు వాలి భార్య, మళ్ళీ సుగ్రీవుడు భార్య, మళ్ళీ వాలి భార్య. మళ్ళీ ఈసారి వాలి చనిపోయినాక ఈ రాముడు వచ్చి బాణం వేసి చంపేశాక మళ్ళీ సుగ్రీవుడు పక్కనే ఉంటుంది. అంటే అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఆవిడ తారుమారవుతూ ఉంది. అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ ధర్మం కనుక వాళ్ళకి ఎటువంటి దోషం లేదనేది వాళ్ళ వంశాచారం. అది కనుక ఆవిడని కూడా ఇక్కడ తప్పు పట్టడానికి వీల్లేదు. అది వంశాచారం ప్రకారం వెళ్ళిందే కానీ ఆవిడ వ్యామోహంతో కోసం కాదు, మరి ఇంకొక అందుకోసమో కాదు. కనుక వెళ్ళినా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినా సుగ్రీవుడికి మంత్రిలాగా ఉంటుంది. సుగ్రీవుడికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి, లేకపోతే రామలక్ష్మణుల కోపాలు వస్తాయి, జాగ్రత్త. కొన్నాళ్ళు వీళ్ళు సరదాల్లో సంబరాల్లో పడిపోయి పట్టించుకోరు, సీత అన్వేషణ పట్టించుకోకపోతే లక్ష్మణుడు వచ్చి ఒక్కసారి హుంకరించాడు, బాణం ఒకసారి ఇట్లా అన్నాడు అనేసరికి వెంటనే తారు వచ్చి చెప్పేస్తుంది, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు జాగ్రత్త, వాళ్ళు చాలా పవర్ఫుల్, అంత శక్తివంతులు మళ్ళీ మనకి ఎవరు లేరు, అలాంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్త అని చెప్తుంది. అలాగే వాళ్ళకి కూడా చెప్తుంది, ఎందుకు సుగ్రీవుడు ఇప్పుడు వచ్చి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాడంటే ఏదో ఉంది వెనకాల, కొంచెం ఆలోచించు, నువ్వు వెళ్ళక ఊరికే. ఆఫ్టర్ ఆల్ సుగ్రీవుడు నన్నేం చేస్తాడు, నా చేతి ఇప్పుడు దెబ్బలు తినిపోయినవాడు, ఇప్పటికే సగం నలగొట్టేశాను, మిగిలిన సగం ఇప్పుడు నలగొట్టేస్తానని వెళ్తాడు. కానీ అక్కడ వెనకాల ఉన్నది రాముడు. ఆవిడ జాగ్రత్తలు చెబుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. అయినా ఇలా జరుగుతూ ఉంటాయి. అది ఆ తార. ఆవిడ కూడా ఈ వాళ్ళ పద్ధతిని, కుటుంబ పద్ధతిని పాటించింది కనుక ఆవిడ కూడా దోషం లేదు. ఇంకొకటి చిట్ట చివరికి మండోదరి. ఈ మండోదరి రావణాసురుడి భార్య. ఇక్కడ మండోదరి దగ్గరే చాలా వింతైన ఆచారాలు, అంటే ఒకప్పుడు ఈ కాలంలో మనం చాలా చెడు అనుకునేటటువంటి పద్ధతులు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. వాలి రావణాసురుడు స్నేహం చేసుకున్నారు. ఎలా అయితే రాముడు సుగ్రీవుడు స్నేహం చేసుకున్నారో అలాగే, కాకపోతే వాళ్ళ అగ్నిసాక్షి స్నేహం కాదు. వాలి రావణాసురుడు వాలి చేతిలో ఓడిపోయి ఇంత పెద్దవాడితో విరోధం ఎందుకు లేదు, స్నేహం చేసుకున్నాడు. స్నేహం చేసుకునేసరికి వాళ్ళిద్దరూ వైఫ్ స్వైపింగ్ చేసుకున్నారు అని ఒక కథ చెప్తుంది. అంటే ఈ రోజుల్లో మళ్ళీ ఆచారాలు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడైతే మనకి చాలా అది చెడ్డ ఆచారం కింద, చట్టం బద్ధం కాని ఆచారం కింద, ఇల్లీగల్ రిలేషన్, చాలా అది నేరం. ఇప్పుడు అది పూర్తిగా పనిషబుల్ అఫెన్స్ అది. అప్పుడు అలా కాదు, వాళ్ళిద్దరు పైగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే చేశారు. ఆ విధంగా మండోదరికి పుట్టినవాడు ఇంద్రజిత్ అని, మండోదరికి పుట్టినవాడు అంగదుడని, ఇక్కడ వాలి భార్యగా తారకు పుట్టినవాడు ఇంద్రజిత్ అని ఒక రకరకాల రామాయణాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఒక బాగా ప్రచారంలో ఉన్న కథ. ఈ కథకి మనకి ఊతం ఎక్కడ దొరుకుతుందంటే, అన్న మాత్రాన్ని సరిపోదు కదా. చిట్ట చివరిలో ఈయన రావణాసురుడు అమ్మవారిని పూజిస్తాడు. ఎందుకంటే ఆ వ్రతం చేస్తే అమ్మవారు కరుణించి కనుక ప్రసాదం ఇస్తే అతనికి జయమే తప్ప అపజయం లేదు.
కనుక చిట్ట చివరి రోజు ఇక తెల్లారితే ఫైనల్ యుద్ధానికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక సువాసిని పూజ, అందుకనే సువాసనలకు పూజ చేయడం చాలా ఎంతో గొప్ప మంచి వ్రతం లాంటిది అనమాట. మేలు, హితం. కనుక ఆ సువాసిని పూజ చేయాలంటే ఎవరు లేరు, అందరు చచ్చిపోయారు. సువాసనలు కనిపించట్లా. ఏం చేయాలో తెలియక మండోదరిని తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి అమ్మవారిలాగా ఆవిడనే ఆవాహన చేసి ఆవిడనే ఆ దేవత అనుకుని ఇక పూజ చేస్తాడు. పూజ చేసేసరికి ఆవిడలో కనుక అమ్మవారు ఈ మంత్రాలకి వీటన్నిటికీ దానికి రిజల్ట్ గా ఆవిడలో అమ్మవారు ఆవహిస్తుంది. అవతల సరిగ్గా జరిగితే, అంతా యాజ్ పర్ ప్రాసెస్ జరిగితే అక్కడ ఆవిడలో ఆ స్త్రీలో అమ్మవారు ఆవహిస్తుంది. అమ్మవారు ఆవహిస్తే ఆవిడ దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఒక ప్రసాదం తీసుకుని ఈ చేస్తున్న భక్తుడికి ఇవ్వాలి. దీన్ని చెడగొడితే గానీ మర్నాడు రాముడు గెలవడు. ఇది తెలిసిన వాడు విభీషణుడు. కనుక ఏం చేస్తాడు, ఇది చెడగొట్టడానికి అక్కడికి ఎవరినైనా పంపించాలి. ఎవరు వెళ్తారు? అప్పుడు విభీషణుడు ఐడియా చెప్పి అంగదుణ్ణి హనుమంతుణ్ణి పంపించమంటారు. అంగదుడు హనుమంతుడు వెళ్ళారు. అంగదుడు వెళ్ళాడు అనుకో, ఇప్పుడు ఆవిడ దేవత ఆవహిస్తే ఆవిడ వెంటనే హనుమంతుడి కంటే గొప్పవాడెవరు? భక్తుడు. హనుమంతుడికి ఇచ్చేస్తుంది ప్రసాదం. ఆవహించలేదు, తల్లే ఉంది, ఇంకా అంటే మామూలు స్త్రీయే ఉంది. తల్లిగా అంగదుడికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తుంది? వీళ్ళిద్దరూ కోటని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోయి రావణాసురుడు పూజ మధ్యలో లేవకూడదు. పైగా పూజకి ఎవరైనా వస్తే పోండి ఇప్పుడు రాకండి అనకూడదు, కూర్చోమనాలి. వాళ్ళిద్దరిని చచ్చినట్టు కూర్చోమన్నాడు. పాపం వీళ్ళిద్దరు కూర్చున్నారు. వీళ్ళిద్దరు కూర్చుంటే ఆవిడ ఆ ప్రసాదం ఎవరికి ఇస్తుంది అని ఇస్తే అప్పుడు ఇది ఎప్పుడైతే ఇది నడుస్తుందో, మొత్తం మీద రావణాసురుడి ప్రసాదం దక్కల. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ పాత రూమర్ లాగా వచ్చిన దానికి ఇది కొంచెం సపోర్టింగ్ గా కనిపిస్తుంది మనకి. వాల్మీకి ఈ విషయం రాయలా. వాల్మీకి మొత్తం నారదుడు చెప్పింది 100 శ్లోకాలు అనుకున్నాగా, దాంట్లోంచి కొంచెమేగా ఈయన రాశాడు. కనుక ఈ మార్గంలో ఈ తేడాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే మండోదరి ప్రాతివర్చంలో కూడా ఈ రకంగా ఉంది. అయినప్పటికీ రావణాసురుడు అంత శక్తివంతుడు ఇంకెవరున్నారు? మరి వీళ్ళు అడిగినప్పుడు మీకు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మళ్ళీ యథాప్రకారంగా కన్యల్లాగానే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర ఎవరి భర్తల దగ్గరికి మళ్ళీ చేరిపోతారు అని చెప్పటం కూడా జరుగుతుంది. ఇలాంటివి కొన్ని విడ్డూరంగా ఉంటాయి. మీ ఆచారాలు ఇట్లాంటివా అని ఉంటాయి. మరి కొంతమందికి ఏమో కన్యలకు పుట్టటాలు ఉంటాయి, ఒకళ్ళు 10-15 పెళ్లిళ్ళు చేసుకోవటాలు ఉంటాయి, లెక్క లేకుండా. అవునా? కనుక ఎవరి దాంట్లో ఉండే వాళ్ళకు ఉంటాయి. అన్నిటినీ కలిపే వాటన్నిటిలోని మంచి చెడ్డల్లో నుంచి ప్రతిప్పుడు మంచిని తీసుకుంటూ చెడ్డను వదిలేస్తూ ముందరికి వెళ్ళటం అనేది ఎవరికైనా కూడా సివిలైజ్డ్ వరల్డ్ లో బతకాల్సిన వాటి వాళ్ళకి అవసరం కదా. మనం నాగరికలం కాదు కదా, నాగరికలం అని చెప్పుకుంటున్నాం కదా. కనుక ఈ నాగరిక ప్రపంచంలో ఎక్కడికక్కడ అన్ని తీసుకోండి, వాటికి ఎందుకు ఇలా జరిగినాయి అనేది తెలుసుకోండి. అంటే ఒకళ్ళకొకళ్ళు ప్లీజ్ చేసుకోవటానికి వాళ్ళు అది చేసుకున్నారు. వీడేమో గొప్ప రాజు రావణాసురుడు, గొప్ప చక్రవర్తి, ధనవంతుడు, వాడేమో వానరుడు, అయినప్పటికీ బోల్డ్ శక్తి గలవాడు. కనుక ఒకళ్ళ దగ్గర బాగా శక్తి, ఒకళ్ళ దగ్గర బాగా ధనంతో పాటు కొంచెం శక్తి కూడా ఉంది. ఒకళ్ళొకళ్ళు ప్లీజ్ చేసుకోవటానికి చేసుకున్న ఒడంబడిక. ఈ రకంగా ఇవన్నీ మనకి ఉదాహరణలుగా కనిపిస్తాయి. కనుక అహల్య ద్రౌపదీ తారా మండోదరీ స్తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అనేది ఒక శ్లోకం అయితే, అహల్య ద్రౌపదీ కుంతి తారా మండోదరీ స్తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం. ఇదమ్మా సంగతి.